అందరికీ వందనాలండి. నేను ఇప్పుడే జస్ట్ ఒక వీడియో చూడటం జరిగింది. ఆ వీడియోలో ఏంటంటే ఒక పాస్టర్ గారు అది ఎక్కడో వేరే చోట జరిగింది. ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది స్త్రీలు, పురుషులు కూడా ఉంటారు. అయితే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ స్త్రీలు, పురుషులు కూడా ఒకే కలర్ అంటే యూనిఫార్మ్ అని చెప్పేసి మనం అంటాం కదా! ఆ యూనిఫార్మ్ అనేది వేసుకుంటారు వాళ్ళు. యూనిఫార్మ్ వేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాస్టర్ గారి దగ్గర సేవకులుగా ఉంటారు. అంటే ఫుల్ టైము కొంతమంది చేస్తారు. కొంతమంది పార్ట్ టైమ్ చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు మట్టుకు ఆ యూనిఫార్మ్ కంపల్సరీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇదొక వృత్తి కింద చూస్తారు వాళ్ళు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అతను ఏం చేస్తారంటే వాళ్ళ మీద ఆయిల్, ఆయిల్ తీసుకొచ్చి కొంచెం ఇలా దూరం నుంచి చల్లుతా ఉంటాడనమాట. చల్లినప్పుడు ఏమవుతదంటే వాళ్ళు పడిపోతూ ఉంటారు. అదేవిధంగా ఒక ఒకాయన పురుషుడు కూడా ఉంటాడు. అతని మీద కూడా అదే విధంగా చేస్తాడు. అతను కూడా పడిపోతాడు అలాగా. అంటే అతనికి ఏంటంటే వాళ్ళు యూనిఫార్మ్ వేసుకున్నారు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళే, ఆ సేవకుని దగ్గర ఉన్నవాళ్ళే. ఆ స్త్రీలు, పురుషులు అందరూ కూడా అతని దగ్గర పనిచేసేవాళ్ళే. వాళ్ళు విశ్వాసులు కూడా కాదు. అయినప్పటికీ కూడా తను అంటే ఒక రకమైన ఒక భావన తీసుకురావాలనే ఉద్దేశంతోటి నేను స్వస్థత చేస్తే వీళ్ళు పడిపోయారు. ఏదో ప్రభావం వచ్చింది నాలో నుంచి. ఈ చేతిలో నుంచి ఆయిల్ ద్వారా వచ్చి వాళ్ళ మీద పడింది అని చెప్పే ఉద్దేశంతోటి వాళ్ళు అలాగ చేస్తున్నారు. అంటే వాళ్ళు అలాగ చేయిస్తున్నారంటే వాళ్ళకి తెలిసి వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే నేనిప్పుడు ఒకటి చేస్తున్నాను. నా మనసులో ఏముందో నాకు తెలుసు. అదేవిధంగా మీకు కూడా మీరు పైకేం చెప్పినప్పటికి కూడా మీ మనసులో ఏదుందనే విషయం మీకు తెలుస్తది. అంటే ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్టు. అంటే ఇప్పుడు వాళ్ళేమనుకుంటున్నారంటే నా దగ్గరే స్వస్థతలున్నాయి. నా దగ్గరే దీవెనలున్నాయి. నా దగ్గరకొస్తేనే రోగులు బాగుపడతారు అని జెప్పేసి అటువంటి ఫీలింగ్ తీసుకురావాలని జెప్పేసి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు. నన్నడిగితే ఇది 100% తప్పండి. ఎందుకంటే అక్కడ మనకి అర్థమవుతుంది. చూస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఆ వీడియోలో వాళ్ళు ఏదో ఒక స్కిట్ చేస్తున్నట్టు, లేదా ఒక షూటింగ్ చేస్తున్నట్టు, ఒక వీడియో ఎడిట్ చేస్తున్నట్టు మనకు తెలిసిపోతుంది. అంటే దేవుని ప్రభావాన్ని వాళ్ళు ఆ విధంగా మోసం చేయటం లేదా ఆ విధంగా వక్రీకరించడం అనేది ఎంతవరకు కరెక్టు. ఇలాంటివి మీరు దయచేసి ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. అలా అని చెప్పేసి దేవుని స్వస్థతలు లేవు, దీవెనలు లేవు అని నేను చెప్పట్లేదు. నిజంగా ఒక మనిషి ఒక దేవుడితో స్వభావాన్ని లేదా దేవునితో అనుభవాన్ని, దేవునితోనే ఒక సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు అతడు జీవితంలో ఆ విషయాన్ని మర్చిపోడు. ఎందుకంటే దేవుని స్పర్శ గాని, దేవుని మాట గాని, దేవుడు ఏ విధంగా అయినా వాళ్ళతో మాట్లాడినట్లయితే అది వాళ్ళ మరణాంతం కూడా వాళ్ళకి గుర్తుంటది. అటువంటి ఫీలింగ్, అటువంటి విధానాన్ని ఎవ్వరు కూడా మర్చిపోలేరు. కానీ ఈ విధంగా చేయటం అనేది దేవుని నామానికి అవమానం. ఇలా జరగకూడదు. ఇలాంటివి దయచేసి మీరు ఎంకరేజ్ చేయకండి. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. అదేంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచే మనం బాగుపడతాము. అక్కడికెళ్తేనే మనం స్వస్థత పడతాము. అక్కడికెళ్తేనే మనం దీవించబడతాం అని చెప్పేసి అంటే మన భారతదేశానికి ఒకే ప్రవక్తను లేదా ఒకే సేవకుడిని లేదా మన రాష్ట్రానికి ఒకే సేవకుడిని దేవుడు ఇవ్వలేదు. ఎవరి పరిధిలో, ఎవరి గ్రామంలో, ఎవరి ప్రాంతంలో కష్టపడి 20 సంవత్సరాలు బట్టి, 30 సంవత్సరాలు బట్టి పరిచర్య చేస్తున్న పాస్టర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. మీ పాస్టర్‌ని మీరు గౌరవించండి. మీ పాస్టర్ చెప్పింది మీరు చేయండి. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఒకరి దగ్గరే లేడు. ఒకరి దగ్గరే చేయడు. మన విశ్వాసమే మనల్ని స్వస్థపరచిద్ది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచిద్దని మనం బైబిల్‌లో నేర్చుకున్నాం. కాబట్టి ఇలాంటివి మీరు దయచేసి చేయొద్దు. ముఖ్యంగా ఈ కార్పొరేట్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి జనాలు కూడా వాళ్ళు ఆ విధంగానే వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. అంటే మనం ఆ రోజు రక్తస్రావం గల స్త్రీని మనం గుర్తు చేసుకున్న ఒకసారి వీరందరూ కూడా ఆవిడ ఏం చేసింది? తన స్వస్థతను తానే ఎంపిక చేసుకుంది. నేను వెళ్ళాలి. యేసుప్రభుతో ప్రార్థన చేయించుకోవటం కాదు. యేసుప్రభుతో మాట్లాడటం కాదు. యేసుప్రభుతో తీసుకొని ఏదో ఆయుధం గాని, లేదా మందు గాని, లేదా చేయబెట్టుకొని ఏదైనా చేయటం తను అనుకోలేదు. తనేమనుకుందంటే ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టినా చాలు నేను బాగుపడతానని చెప్పేసి తను అనుకుంది. ఆ విధంగానే బాగుపడింది. కాబట్టి స్వస్థతలు 100%, 200% ఉన్నాయి. దేవుడు స్వస్థపరిచే దేవుడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ఇంత మోసంగా, ఇంత ఘోరంగా చేయటం అనేది
చాలా బాధాకరమైన విషయం. అంటే జనాల్ని మోసం చేసి, దేవుని పేరు చెప్పి జనాల్ని మోసం చేయటం అనేది ఆ పాస్టర్‌లకు కూడా మంచిది కాదు. ఎందుకంటే దేవుడు పైనుంచి అన్నీ చూస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా చెప్పడం జరిగింది. అందరికీ వందనాలు.